వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలనుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కంజూరింగ్ కన్నప్ప, డైరెక్టెడ్ బై సెల్వన్ రాజ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే పర్లేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే మూవీ ప్లాట్ లైన్ విషయానికి వచ్చినట్టయితే ప్రజెంట్ డేస్లో మనకి ఒక వస్తువు దొరికిన తర్వాత ఒక ఫెదర్ అన్న థ్రెడ్ అన్న ఏదో ఒకటి లాగిన తర్వాత పనుకున్న ప్రతి ఒక్కసారి 90sలో జరిగిన ఒక హర్రర్ సిచ్యువేషన్లో మనం స్ట్రక్ అయిపోతే అందులో నుంచి బయటికి ఎలా వస్తాం, ఎలా బయటపడతాం, ఏ దాని ద్వారా మనం బయటకు వస్తాం అనేది మూవీ ప్లాట్ లైన్ బాగుంది. అంటే ఎగ్జిక్యూషన్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా బాగుండేది. కానీ మూవీలో ఎగ్జిక్యూషన్ చాలా బ్యాడ్ ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ డీసెంట్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి ఒక స్కోప్ ఇచ్చుకుంటూ ఫస్ట్ హాఫ్ అంతా బాగా చేసుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఆర్టిస్టులతో కామెడీ ఎక్కువ చేపియాలా అనుకోనేమో ఎక్కడ మనకి నవ్వే రాదు. ఇంకా సెకండ్ హాఫ్లో అసలు ఆ సీన్స్ అవసరం లేదేమో, ఆ కామెడీ సీన్స్ అనిపిస్తుంది. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే దారుణంగా ఉన్నాయి. ఇంకా లాస్ట్ సీన్కి వచ్చినట్టయితే అంత సాటిస్ఫాక్షన్ అనిపిది అనమాట. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సతీష్ అయితే అతను 100% ఇచ్చినాడు అనుకోవచ్చు. ఇంకా రెజినాది ఓకే, ఇంకా నాజర్ది ఓకే ఫ్రెండ్స్ అంతే. ఎందుకంటే అంత స్కోప్ లేదు. కామెడీ ఆర్టిస్టులదే ఎక్కువ ఉంది, కానీ ఆర్టిస్టులతో ఇంకా కొంచెం కామెడీ ఇంకా వేరే విధంగా పండించేమో, వాళ్ళు లేకపోతే పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 2.8 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇంకా ఈ మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడాలైతే ఈ వీకెండ్స్ చూసేయండి. ఇంకా మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ అందరికి వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.